నమస్తే, ఎలా ఉన్నారు? కొంచెం అందరూ బాగున్నారని భావిస్తున్నాను. కానీ కొందరు బాగుంటలేదండి. ఎవరు ఆ కొందరు అంటే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. ప్రతి చిన్న విషయానికి ఒత్తిడి పెంచుకోవటం, అంటే టెన్షన్, స్ట్రెస్ ఫీల్ అవటం, తద్వారా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం. ఆ డిప్రెషన్ ఎంతవరకు వెళ్తుందంటే వాళ్ళు ప్రాణాలను కూడా తీసేసుకునే స్థాయికి డిప్రెషన్కి లోనవుతున్నారు. మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయా, లేకపోతే మనిషి తనకు తానే సమస్యలను ఆహ్వానించుకొని ఆ సమస్యల సుడిగుండంలో పడి బయటకు రాలేని పరిస్థితిలోనే ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు నిజంగా అయితే మానసిక శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు వీళ్ళు చెప్తారు. నేను నాకున్న పరిచయాలతో ఒక కొంతమంది సైకాలజిస్టులని, కొంతమంది సైకియాట్రిస్టులని మాట్లాడి మరికొన్ని చోట్ల గొప్ప గొప్ప సైకాలజీ మీద వచ్చిన ఆర్టికల్స్ ఇవన్నీ చదివిన తర్వాత కొంత లోతుగా అధ్యయనం చేసి ఏంటి అసలు కారణాలు ఏంటి, ఎక్కడ దీనికి మూలాలు ఉన్నాయి, ఇవి కొంతమందికే పరిమితం అవుతున్నాయంటే అది లేదు. చిన్నోళ్ళు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వృద్ధులు కూడా. ఏంటి అసలు అదేంటి ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పుల, ఎందువల్ల ఇలాగా ఈ స్ట్రెస్ పెంచుకుంటున్నారు, తద్వారా ఈ డిప్రెషన్కి లోనవుతున్నారు? డాక్టర్లను చాలామంది ప్రశ్నలు అడిగితే వారు గమనించినది, లేకపోతే మనం పరిశోధనలో మనకు చెల్లింది ఏంటంటే దాని లక్షణాలు మనం ఎలా కనిపెట్టవచ్చు అసలు ఎలాగంటే, వాళ్ళు ఎక్కువ విసుగు చెందుతారట. చిన్న చిన్న ఇరిటేషన్స్, ఏదన్నా ఒకటి అడిగా నాన్న కొంచెం వెళ్ళి పాలు తీసిన అమ్మ ఇప్పుడేంటమ్మా నువ్వు, అలాగా ప్రతి చిన్న దానికి విసుగు పొందటం, ఆవేశపడిపోవటం, చిన్నదాన్ని తెగేదాకా లాగదీయటం, దీంతో మొదలయ్యి అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందని అనేది ఈ సైకాలజిస్టులు గమనించిన కొన్ని కేస్ స్టడీస్లో గమనించిన కొన్ని లక్షణాలుగా మనకి అవి అనిపిస్తున్నాయి. వీళ్ళు ఎక్కువసేపు మేల్కొనే ఉంటారు, నిద్రపోరు, నిద్ర రాదు. అదే అడిగితే నాన్న ఎన్నైనా 3 గంటలు చూసినా కూడా ఇంకా నువ్వు చూస్తున్నాను. అది ఒకటి మెయిన్ రీజన్, స్క్రీన్ టైం. ఎంతసేపు మీరు ఫోన్ కానీ, టీవీ కానీ, గేమ్స్ కానీ ఈ స్క్రీన్ మీద మీరు గడుపుతున్నారు, అది కూడా ఒక దుష్ప్రభావాన్ని. అలా గంటల సేపు ఒకే చోట కూర్చొని ఈ స్క్రీన్ టైంని షేర్ చేసుకోవటం వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండట్లేదు. ఇది కూడా ఒక ప్రధానమైన కారణము అని చెప్పి వీళ్ళు సైకాలజిస్టులు చెప్తున్నారు. ఉత్తినే వస్తుందా? ఎందుకు వస్తుంది ఈ స్ట్రెస్? రకరకాల కారణాల వల్ల వస్తుందని చెప్పి వాళ్ళు కొన్నిటిని మొట్టమొదటి కారణం ఏంటంటే, ఎందువల్ల ఆ స్ట్రెస్కి లోనవుతారు, ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంటే నెగటివ్ యాటిట్యూడ్. అన్నిటినీ ప్రతికూలంగానే వాళ్ళు ఆలోచిస్తారు. సో ఉదాహరణకు ఎగ్జామ్ ఎలా రాశాను అంటే వాడికి సాటిస్ఫాక్షన్ లేదు. అంటే నెగిటివ్ థింకింగ్. నేను వెళ్తున్నాను, బండి మీద వెళ్తూ పడిపోతానేమో, పడిపోతే ఫోన్లో నా నంబరు, మా అమ్మ నంబర్ ఉందో, మా నాన్న నంబర్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ సే నెగిటివ్గానే ఆలోచిస్తారు. ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా, నువ్వు డెఫినెట్గా సక్సెస్ఫుల్ రాదమ్మా, నాకు తెలుసు కదా. నెగిటివ్ థింకింగ్. ఆ నెగిటివ్ థింకింగ్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూస్. పెళ్ళి అనేది కూడా చాలా విస్తృతమైన రీసెర్చ్ చేసి నేను ఇది ఎంసెలని మాట్లాడుతున్నా. పెళ్ళి చేయటం ఒక స్ట్రెస్, పెళ్ళి కాకపోవటం ఇంకో స్ట్రెస్. ఇప్పుడు ఒకే దాంట్లో 2 కోణాలు ఉన్నది. పెళ్ళి అయిన తర్వాత అంటే జీవితంలో స్థిరపడకముందే ప్రక్క వాళ్ళు ఏంటో అనుకుంటున్నారు, ఇంకెన్నాళ్ళు మీ అబ్బాయిని ఖాళీగా ఉంచుతున్నారు అని చెప్పి అమ్మానాన్నలు ఒత్తిడి తెస్తే అతను పెళ్ళికి ఒప్పేసుకుని ఆ తర్వాత కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఒత్తిడికి లోనవుతారనేది. ఇంకొకటి, తను చాలా బాగుంటాడు, బాగా చదువుకున్నాడు,
స్థిరపడటానికి కొంత టైం ఉంది, పెళ్ళిళ్ళు చూస్తున్నారు, ఏ పెళ్ళి ఓకే అవ్వట్లేదు. ఇది కూడా ఒత్తిడికి కారణమవుతుందట. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒత్తిడి రావటం వేరు, అసలు పెళ్ళే కావట్లేదని చాలామంది ఫ్రెండ్స్ అడుగుతారు కదా. వీడు చాలామంది ఫ్రెండ్స్కి వెళ్తాడు, ఫ్రెండ్స్ మ్యారేజ్కి వెళ్తాడు, బ్యాచిలర్ పార్టీలకు అలాంటి వాటికి వెళ్తాడు. కానీ చాలా ప్రశ్నలు అక్కడ అడిగేదంటే నువ్వెప్పుడు చేసుకుంటావు. ఆ నువ్వెప్పుడు చేసుకుంటావు అనే ప్రశ్న కూడా ఇతన ఒత్తిడికి ఒక కారణం అవుతుందని చెప్పి సైకాలజిస్టులు మాట్లాడుతున్నారు. ఇక స్త్రీల్లో అయితే చైల్డ్ బేరింగ్, నాట్ బేరింగ్, గర్భం దాలిస్తే, కన్సీవ్ అయితే రకరకాల స్టోరీలు చూస్తారు కదా సీరియల్లో, సినిమాల్లో. కావని కేక పెట్టడాలు, కాళ్ళు తన్నుకోవడాలు, అవన్నీ సినిమాల్లో ఆ సీన్ పండించడానికి అవన్నీ చేస్తారు. నిజంగా అవన్నీ జరుగుతాయా ఏమో అని వీళ్ళు ముందుగానే ఆ ఫోబియాలోకి వెళ్ళిపోతారు. బిడ్డ పెరుగుతున్న కొద్దీ భయం పెరుగుతూ పోతుంటుంది. అందుకే సాధారణంగా ఫస్ట్ కన్సీవ్ అయిన వాళ్ళకి ఎక్కువ బీపీ లెవెల్స్ పెరిగిపోతాయి. దాని దుష్ప్రభావాలు ఏంటో మళ్ళీ మాట్లాడదాం కిందకి వెళ్ళిపోయిన తర్వాత మనం. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దాని ద్వారా కొంత ఒత్తిడికి వాళ్ళు లోనవుతారు. డెలివరీ అవుతుందో అవ్వదో, కోసేస్తారు, ఇది మన సెజేరియన్ చేస్తారు. సెజేరియన్ చేసినప్పుడు మత్తిస్తారు. ఆ మత్తిలో నేను కోమాలోకి వెళ్ళిపోతానేమో. ఎందుకంటే సీరియల్లో చూస్తారు అవన్నీ, టీవీల్లో చూస్తారు అవన్నీ, సినిమాల్లో చూస్తారు ఇలాంటి దృశ్యాలు. ఆ డ్రమటైజ్ చేయడం కోసం వాళ్ళు చేస్తే ఇది వాస్తవమే అనుకుని వీళ్ళు బుర్రలో ఎక్కించేసుకొని వీళ్ళు చెప్తారు. దెన్ నాట్ బేరింగ్ ది చిల్డ్రన్. పెళ్ళయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టలేదు, ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు ఒక పాపని ఒక బాబుని బండి మీద ఎక్కించుకొని వస్తున్నారు. అప్పుడు అమ్మ నాన్నలు కోడలు మెల్లగా మొదలేస్తారు, సతాయిస్తారు. మీరు ఉన్నారు, ఓ పిల్ల లేదు జల్ల లేదు, తాత అనిపించుకునే యోగ్యం మాకు లేనప్పుడు మేమేం చేస్తాంలేమ్మా అని ఇలాగ ఎత్తి పొడుపు మాటలు అనడం వల్ల కోడలుగా ఉన్న ఆవిడ తాను ఇంతేనేమో ఇంకా అప్పుడప్పుడు అంటూ ఉంటారు. గొడ్రాళ్ళు అనే పదాన్ని కూడా వాడతారు. బిడ్డలు పుట్టకపోవడం, ఇది పెళ్ళి కన్సీవ్ అయ్యి ఆ తర్వాత రాబోయే రెపర్కేషన్స్ ఊహించుకొని భయపడి తద్వారా టెన్షన్ తెచ్చుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఒకటైతే, అసలు పిల్లలు పుట్టట్లేదు అనేది ప్రక్క వాళ్ళ కోసం బాధపడేది ఇంకొకటి. దెన్ ఎక్కువ శారీరక శ్రమ, మోర్ వర్క్ లోడ్ అంటాం దీన్ని. ఇది కూడా ఒక కారణం ఈ స్ట్రెస్ ఫీల్ అవడానికి. ఒకటే పని 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 ముఖ్యంగా ఈ కార్పొరేట్ కాలేజెస్లో 12 hours 14 hours ఇస్తే తప్ప జీతం రాని పరిస్థితి, ఉంటుందో ఓడుతుందో తెలియని పరిస్థితి, కష్టపడటానికి ఇష్టపడినవాడిని అక్కడ ఉంచుతారో లేదో తెలియని పరిస్థితి. ఇలాగా వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. అది ఫిజికల్ వర్క్ లోడా, మెంటల్ వర్క్ లోడా, అది డిఫరెంట్. ఎందుకంటే కొన్ని చోట్ల టార్గెట్స్ ఇస్తారు, మీరు ఇన్ని గంటలు చేయాలా. మీడియా ఫర్ ఎగ్జాంపుల్, మీడియాలో కూడా అలాంటి భయంకరమైనవి ఉంటుంది. ఆ స్టోరీలో సక్సెస్ఫుల్గా మీరు ఫైల్ చేసిన తర్వాతే మీరు వెళ్ళాలి నెలగా. అంతమంది షిఫ్ట్లు ఉండే, షిఫ్ట్లో 8 hours అలా ఉండే. ఇప్పుడు అదేం లేదు, వచ్చిందో రౌండ్ ది క్లాక్ చేస్తూనే ఉండాలి. ఆ పని ఒత్తిడి స్ట్రెస్ పెంచుతుంది అనేది కూడా వన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఇంకా ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఆస్తుల వల్ల రావచ్చు, పలకరింపుల్లో రావచ్చు, ప్రవర్తనలో వల్ల రావచ్చు. ఇలా పెళ్ళైన తర్వాత అబ్బాయి మారిపోయాడు అని అమ్మ నాన్నలకు అనిపించవచ్చు. కోడలు వచ్చిన తర్వాతే వీడు ఈ విధంగా తయారాడని చెప్పి అత్తమామలు అనొచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల కుటుంబాల్లో కలహాలు వచ్చేస్తాయి. కలహాలు వచ్చేస్తే ఒకప్పుడైతే వేరు పడిపోయాడు, ఉమ్మడి కుటుంబాల నుంచి వేరు కుటుంబాలు, అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థ. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ప్రధాన ఉద్దేశం అంటే మేమిద్దరం మాకిద్దరం అంతే, మిగతా వాళ్ళతో మాకేం సంబంధం లేదు. సంబంధాలు లేకపోవటాన్ని అనాథల్లాగా ఫీల్ అయ్యేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే బిగిసిపోయింది బాగా. మీరు కలిసి ఉన్నప్పుడు మీరు చేసిన ఆ కామెంట్స్ అన్నీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఆ లోటు మీకు కనిపిస్తుంది. అమ్మ పలకరించడానికి అమ్మేది, లాలించడానికి తాతయ్య ఏడి, స్కూల్కి నడిపించుకుంటూ వెళ్ళడానికి లేదు, ఐస్ క్రీమ్ ఇప్పించడానికి అత్తేది, వీళ్ళెవరు మీకు ఇంట్లో కనిపించట్లేదు. సో అక్కడ మీరు ఆ లోన్లీనెస్ ఫీల్ అయ్యి అది మీకు స్ట్రెస్గా వచ్చి తద్వారా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాల్లో ఈ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. అత్త విషయంలో
మీరు వేరే కాపురాన్ని పెట్టడానికి వస్తారా లేదా అని భార్య కండిషన్ పెడుతుంది. నాకు వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు, నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, నువ్వు చెప్పింది నేను వినేదేంటి, ఇలాగ మాట 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 పెరిగి అభిజాత్యాలు పెరిగి పౌరుషాలకు పోయి విడాకులు దాకా వెళ్తుంది. కొంతమంది అయితే ఎవరెవరి సలహాల వలనో మొత్తానికి ఇప్పుడు ఉంది కదా డొమెస్టిక్ వైలెన్స్ అని గృహహింస చట్టం అది పెట్టేసేసి తీవ్రమైన ఇబ్బందులు కుటుంబాన్ని మొత్తాన్ని పెట్టడం వల్ల ఇదేంట్రా నీకు పెళ్లి చేసి మేము ఇలాగ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి, కోర్టుకి వెళ్ళి నిలబడాల్సిన పరిస్థితి ఏంటి, ఇలాగంటే ఆ కొడుకు స్ట్రెస్ ఫీల్ అయ్యి డిప్రెషన్ లాగా వెళ్ళిపోతాడు. సో పెళ్ళి అనంతరం విడాకులకు అప్లై చేసిన తర్వాత వాళ్ళు దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చినా మీరు దొంగ సాక్ష్యాలు ప్రవేశపెట్టలేకపోయినా సో ఇవన్నిటికీ మళ్ళీ స్ట్రెస్ అనేది కారణంగా ఎక్కువ మంది చెప్తున్నారు. ఇంకా ముఖ్యమైన అంశము ఈ ఒత్తిడికి డిప్రెషన్కి ప్రధానమైన ముఖ్య అంశం ఆర్థిక అంశాలు. చాలామంది ఏమనుకుంటారంటే ఆడికేం బాబు కోటీశ్వరుడు అంటాడు. కోటీశ్వరుడికి కోటి స్థాయిలోనే సమస్యలు ఉంటాయి. ఎప్పుడు బ్యాంకులు వాళ్ళు నోటీస్ ఇస్తారో, ఎందుకంటే లోన్లు తెచ్చి బిజినెస్ ప్రారంభించాడు, 10 కోట్లు 100 కోట్లు అయింది, 100 కోట్లు 1000 కోట్లు అయింది, దానికి సరిపడా సమస్యలే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే జీతాలు సమయంకి ఇస్తున్నామా లేదా, ఇదే టర్న్ ఓవర్ మనం కొనసాగిస్తామా లేదా అని కోటీశ్వరుడు. పొలిటీషియన్స్ పెద్ద పెద్ద భవంతులు కట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇచ్చేస్తాయి, కట్టేస్తారు. వాళ్ళు ఒకసారి ఓడిపోయిన తర్వాత చూడాలి వాళ్ళ పరిస్థితి. సో ఇలాగ ఆర్థిక అంశాలు అనేవి, ఎందుకంటే ఆశలు ఎక్కువ, ఆదాయం తక్కువ కదా. మన ఈ మాల్తస్ థియరీలో కోరికలు ఎక్కువ, డిమాండ్స్ ఆఫ్ సప్లై లాగానే, బట్ సోర్సెస్ ఆర్ లిమిటెడ్. వనరులు చాలా పరిమితంగా ఉంటాయి. మన ఇష్టం ఇచ్చిన కోరికలు కోరేసుకున్నా కావాలంటే అవ్వదు. సో ఆ కోరికలు తీరని క్రమంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ యాపిల్ ద్వారా లోన్లు తీసుకుంటారు కదా, వాడు ప్రతిరోజు బంబాట్ చేస్తుంటారు. మీకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి. ఒక క్లిక్ చేయండి మీకు 10,000 మీ ఖాతాలో, 50,000 మీ ఖాతాలో పడతాయి. వితౌట్ ఎనీ పేపర్ విల్ గివ్ యూ 5 lakhs లోన్. ఎందుకంటే నీ ఇన్కమ్ చూస్తారు వాళ్ళు, నీ సిబిల్ అంటాం కదా, నీ బ్యాంక్ అకౌంట్ ఆధార్కి లింక్ అయ్యి, ఆధార్ పాన్కి లింక్ అయితే వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్నీ, డేటా చౌర్యం అనేది ఇప్పుడు పెద్ద స్టోరీ. ఇప్పుడు డేటా అందరి దగ్గర అవైలబుల్, మనకే తిరిగిపోవచ్చు కానీ మన డేటా అందరి దగ్గర ఉంటుంది. సో ఈ డేటా ప్రకారం మనకి వాళ్ళు కొన్ని ఎంపిక చేసుకున్న పేర్లకి లేకపోతే అకౌంట్స్కి ఇవన్నీ పంపిస్తూ ఉంటారు మెసేజ్లు. ఈజీగా అవుతుంది. బ్యాంక్ వెళ్ళక్కర్లేదు, మీరు ఇంటి దగ్గరే ఉండొచ్చు, 5 లక్షల రూపాయలు మీకు గుర్తునే వచ్చేస్తుంది అన్నంత భావాన్ని కల్పించడం వల్ల మనం ఏం చేస్తాం, ఒక బలహీన క్షణంలో క్లిక్ చేసి తీసేసుకుంటాం. అది నేను ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను. ఈ యాప్లు వచ్చినాయి, కొత్త యాప్లు, అన్నీ చైనా బేస్డ్ అంటారు. ఆ యాప్లు ఇచ్చిన దగ్గర నుంచి కండిషన్స్ అప్లై అనేది ఒకటి ఉంటుంది. మీకు ఎంత ఈజీగా ఇవ్వడానికి వాళ్ళు మిమ్మల్ని బొట్టలో వేశారో అంత కఠినంగా వాళ్ళు మీ డబ్బులు తీసుకోవడానికి, మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. పొరపాటున మీ ఇన్కంలో ఏదో ఇంబ్యాలెన్స్ వచ్చేసి మీరు సమయానికి ఈఎంఐ కట్టలేదో, లేకపోతే అకౌంట్ అది బిల్లు ఆ మంత్ తాలూకు స్టేట్మెంట్ ప్రకారం మీరు డబ్బులు కట్టలేదో అనుకోండి, దానికంటే తీవ్ర స్థాయిలో లోన్ తీసుకోండి అని వచ్చిన దానికంటే 100 రెట్లు స్థాయిలో మీకు థ్రెటనింగ్స్ వస్తూ ఉంటాయి. మీరు తొందరగా కట్టండి, లేకపోతే మా ఏజెంట్లు మీ దగ్గరికి వస్తారు, లేకపోతే కోర్టు నోటీసులు మీకు వస్తాయి. ఇలాగ పెడతారు. ఆదాయం ఏమో రావట్లేదు, లోన్ ఏమో తీసుకున్నాము, కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఈఎంఐ కట్టలేదు, 1 మంత్ దాటిపోయింది, నెక్స్ట్ మంత్ వచ్చేసింది, వాడు ఇంకా థ్రెటన్ చేస్తున్నాడు. భయపడిపోతారు. భయపడిపోయి విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అయ్యి అమ్మాయిలను తిట్టి, అమ్మని తిట్టి, నాన్నని తిట్టి, కొడుకులను తిట్టి, కోడలు మొత్తం ఈ తిట్ల మీద ఆనకమేక దానిలో కూడా ఆయాసం పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. ఇలాంటి ఇది వచ్చినప్పుడు, శారీరక పరిస్థితి వచ్చినప్పుడు నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి బాగా ఏర్పడి బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అయిపోయి హార్ట్ బీటింగ్ పెరిగిపోయి చెమటలు వచ్చేసేసి ఎలాంటి లక్షణాలు మొత్తం ఉంటే ఏదో అయిపోతుంది, నాకేదో అయిపోతుంది డిప్రెషన్గా, నాకేదో వ్యాధి వచ్చేసింది అని చెప్పి కూర్చొని హోమాలు కూర్చొని గోళ్ళు కొరుక్కుంటూ ఉంటాడు, పేపర్ చదువుతూ ఉంటాడు, ఎవరైనా పలకరిస్తే అలా చూస్తాడు, అంతే.
అది సిమ్టమ్ ఆఫ్ ఇవి ఈ కారణాల వల్ల వచ్చే ఇదన్నమాట. ఇంకా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, కొంతమంది ఏమో బయటికి చెప్పేసుకుంటారు, కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు డయాబెటీస్ అనేది ఒక ఇంట్లో 5 ఉంటే కనీసం 3కైనా ఉంటుంది. కొన్ని హెరిడిటరీ అంటారు కదా, అవి వంశపారంపరంగా వచ్చేవి కొన్ని ఉంటే, కొన్ని ఏమో ఆహారపు అలవాట్ల వల్ల వచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే కొన్ని వచ్చేవి, కొన్ని తెచ్చుకునేవి. సో ఈ 2 రకాల డయాబెటీస్ అనేది సర్వసాధారణం. అది ఒకప్పుడైతే భయంకరమైన వ్యాధి, కానీ ఇప్పుడైతే మీ క్రమశిక్షణ వస్తుంది. చాలామంది ఏమంటున్నారంటే ఆ షుగర్ రావడం చాలా మంచిది సార్. ఎందువల్ల అంటే దానివల్ల మన క్రమశిక్షణ వచ్చేస్తుంది, ఇంతే తినాలి, ఎంత వాకింగ్ చేయాలి అనేది అంతా తెలుస్తుంది కొంతమంది. దట్ ఈస్ వాట్ యూ కాల్ పాజిటివ్ థింకింగ్. సో మొన్న వాడికి కాల్ తీసేశారంట గ్యాంగ్రైన్ వస్తే, మొన్న వాడిది చూపు పోయిందంట. ఇలాంటి వార్తలు మనకు అసలు వినకూడదు వాళ్ళు. కానీ ఇక్కడ జరిగేది అదే. మోర్ స్క్రీన్ టైం అన్నాను కదా, ఆ మోర్ స్క్రీన్ టైంలో ఎక్కువ ఇలాంటి స్టోరీలు చూడటం వల్ల దానికి కూడా వెళ్ళిపోతారు. అమ్మ డయాబెటీస్ ఇక అంతే కాబోలు అని ఇవి యాడ్స్లు కూడా ఓదర కొడతారు కదా వాళ్ళందరూ. ఆయుర్వేదం వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, దీనికి మందు లేదు కానీ మా దగ్గర ఏం మందు ఉంది అని ఏదో చెప్తారు కదా. అక్కడ అది ఒక భయంకరమైన వ్యాధి, అది మీకు అసలు రాక మీకే వచ్చింది అనే ఒక వాతావరణాన్ని కల్పిస్తూ ఆ యాడ్స్లో చెప్పే వాటిని విని 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 వీళ్ళు కూడా అమ్మో నాకేదో దీర్ఘరోగం వచ్చేసిందని చెప్పి బాధపడతారు. సో దానివల్ల స్ట్రెస్ అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ టైప్ 2 అంటారు కదా, రెండోది. ఆ రెండో టైప్ ఇది డయాబెటీ వచ్చేది థింకింగ్ వల్లనంట. ఎక్కువ స్ట్రెస్ పడితే మీరు ఆర్టిఫిషియల్గానే రావచ్చు అది. మీకు ఇప్పటిదాకా ఎప్పుడు మీకు మీ హిస్టరీలో డయాబెటిక్ లేదు, కానీ మీరు ఏదో ఒక విషయం మీద ఆలోచిస్తున్నారు, పీక్కుంటున్నారు బుర్ర. కొన్ని తర్వాత సడన్గా చూస్తే మీకు 200, 300, 400 ఉంటుంది. ఏంటంటే సో ఆర్టిఫిషియల్లీ దట్ ఈస్ డెవలప్డ్. సో అలాంటి సందర్భాల్లో కూడా మనం అమ్మో మనకి ఏదో జరిగిపోయింది అని భయపడే ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మళ్ళీ డిప్రెషన్ అనేది మనకి వస్తుంది. ఈ వార్తలు ఇప్పుడు టీవీలో వచ్చే 9 గంటల వార్తలు లేకపోతే 8 గంటల వార్తల్లో ఏదో చెప్తారు, పలానా జరిగింది. కానీ ఇక్కడ మొబైల్లో వచ్చే వార్తలు విపరీతమైన క్రైమ్ గురించి, విపరీతమైన దొంగతనాల గురించి, విపరీతమైన వ్యాధుల గురించి, ఇలా రకరకాలు వచ్చేస్తూ ఉంటే అందులో మనం కూడా ఉంటామేమో, నాకు కూడా లక్షణాలు వచ్చినట్టున్నాయి అని చెప్పి మనం ఊహించుకొని, అందుకని ఎక్కువగా చూడడం వినడం కూడా చాలా ప్రమాదమే అని చెప్పి డాక్టర్లు అంటే సైకాలజిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే వార్తలన్నీ సానుకూలంగా ఏమి ఉండవు, ఎక్కువ వార్తలు. ఎందుకంటే సెన్సేషన్ అనేది వాళ్ళకు ఒక ముడి పదార్థం వార్తలకి. అందరికి కావచ్చు, కొంతమంది కాకపోవచ్చు కదా. సో అలాంటప్పుడు అవి చూసి మనకి ఇలాగా వచ్చేస్తాయి. ఇక వాదోపవాదాలు జరుగుతుంటాయి కదా కొన్ని వాటిలో, అది రిలీజియన్ గురించి కావచ్చు, పాలిటిక్స్ గురించి కావచ్చు, మండిపోద్ది అనమాట మీకు. ఉదాహరణకు మీరు విపరీతంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తారనుకుందాం అని ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం గురించి చెప్పారు. ఈ వామపక్షాల వాళ్ళందరూ ఏం మాట్లాడతారు, అంతమంది ఏదో చేగువేరా అన్నావు కదా, ఇప్పుడేంటి నువ్వు ఇది ఇలాగ వాదనలు విరిగిపోయి ఇటువైపు మీ బుర్ర పాడైపోద్ది మధ్యలో. సో ఆ వాదనలన్నీ అక్కడ జరుగుతుంటాయి. అవి చూడటం వల్ల కూడా మనకి ఇలాంటి పరిస్థితులు వచ్చే ఆస్కారం ఉన్నది. వీటన్నిటిని మించి ఫుడ్ హ్యాబిట్స్, ఆహారపు అలవాట్లు అనేవి చాలా విపరీతమైన స్ట్రెస్ని గురి చేస్తాడు. ఎక్కువ మంది ఏం చేస్తారు తెలిసిన, రాత్రి అంతా నిద్రపోరు. సో తెల్లవారుజాము 4 గంటలకు పడుకుంటారు, 11 గంటలకు లేస్తారు. 10 గంటలకు లేచి బ్రష్ చేసుకోకుండానే, లేకపోతే బ్రష్ చేసుకుని మెల్లగా పెద్ద కప్పులో కాఫీయో టీయో తాగేస్తారు. ఇప్పుడు ఎంత దారుణం, 12 గంటలు ఆల్మోస్ట్ మీ స్టమక్ ఎంటీ అయిపోతే, ఎంటీ స్టమక్లోకి కెఫీన్ ఉన్న కాఫీని పంపించేస్తే అది ఆల్మోస్ట్ విషం కింద మారిపోతుంది. సో ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే కాఫీలో డిప్రెషన్ పెంచే కారకాలు ఉన్నాయి అని. ఎక్కువ డిప్రెషన్ పెంచుతుందట కాఫీ అనేది. టీ అందుకనే చూడండి, టీ తాగితే అలర్ట్గా ఉంటారు, కాఫీ తాగితే డిమ్గా ఉంటారు. మీరు గమనించే ఉంటారు అది. అంటే నేను కాఫీ తాగే వాళ్ళని తప్పుపట్టట్లేదు, టీ తాగమని ప్రోత్సహించట్లేదు. అంటే చెప్తున్న శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. సో అది కూడా ఒక కారణం అని చెప్పి అంటుంది వైద్యులు, మానసిక వైద్యులు చెప్తున్నారు. ఇక పిల్లలు, స్టూడెంట్స్, చిన్నపిల్లలు, నేను ఒకసారి ఒక డాక్టర్తో
ఏదో ఇంటర్వ్యూకు దేనికో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఒక పిల్లాడు ఈ చెవిలో యూట్యూబ్ అదేమంటారు ఏమంటారని ఫోన్లు పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అటు ఇటు ఊగుతూ తిరుగుతున్నాడు. షార్ట్ వేసుకున్నాడు, నిక్కర్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు. అంకుల్ డాక్టర్ గారు ఎన్ని గంటలకు వస్తారు అన్నాడు నన్ను. ఆయన సైకాలజిస్ట్ డాక్టర్. వీడేంటి ఎంత చిన్న వయసులోడు సైకాలజిస్ట్? నాన్న ఏం చదువుతున్నావు నువ్వు అంటే, ఇంటర్ చదువుతున్నాను అంకుల్. ఎక్కడ? సో చైతన్యలో. ఓకే, అయితే ఏంటన్నా? విపరీతమైన స్ట్రెస్ అంకుల్ అన్నాడు. సింపుల్గా చెప్పేశాడు. మరి దాని డాక్టర్ దగ్గరికి వచ్చేది ఏంటంటే ఆయన ఏమైనా చెప్తాడంటే టిప్స్ అంటే ఏజ్ కూడా దానికి ఆ సంబంధం లేదు. ఎందుకు ఈ పిల్లలు ఇలా తయారవుతారు? అక్కడ టార్గెట్స్ ఇస్తారు. నువ్వు చైతన్య నారాయణ, అదే చైనా ఎడ్యుకేషన్ అంటాం కదా, చైనా ఎడ్యుకేషన్, చైతన్య నారాయణ కలిపితే చైనా. ఈ చైనా ఎడ్యుకేషన్లో జరుగుతుంది ఏంటంటే వాడు మీరు ఏం చేస్తారు మాకు తెలియదు సార్, వాడు ఫస్ట్ దాంట్లోనే నీట్లో కొట్టేయాల. మా పాప ఆమె ఖచ్చితంగా నీటిలో కొట్టాలి. పాప అయితేనేమో నీటు, అబ్బాయి అయితే ఐఐటి. నీటు ఐఐటి ఏదో దేశం మొత్తం మీద అవి రెండే ఉన్నట్టు, ఇంకేమీ లేనట్టు. అయితే డాక్టరు, లేకపోతే ఇంజనీరు. ఇలాగ వాడు పుట్టగానే పేర్లు పెట్టేసేసుకుని వీళ్ళ దగ్గర చెప్పేస్తారు. వాడి కెపాసిటీ ఏంటి, వాడు బ్రెయిన్ షార్ప్ బ్రెయినేనా, గ్రాస్పింగ్ పవర్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మీకు ఏం సంబంధం లేదు పేరెంట్స్కి. మీ కోరికల్ని బలవంతం మీద వాళ్ళ మీద రుద్దేసేసి నువ్వు చస్తే చావు మొత్తం నిజంగా చచ్చిపోతున్నారు వాళ్ళు. అక్కడేం చేస్తున్నారు? కాంక్రీట్ జంగిల్. నిన్న మొన్న ఒక మేడము చైతన్య కాలేజ్ అని విజిట్ చేస్తే అది అడవిలాగా ఉందంట, జైల్లాగా ఉందట. అది చూపించాను, టీవీలో కూడా చూశాను నేను. అక్కడేంటి ఒక కుక్ వేస్తున్నారు పట్టుకొని, ఒక 25 మంది. ఎందుకంటే డిమాండ్ అలా ఉంది వాళ్ళకి చిన్నప్పటి నుంచి. స్కూల్ కనుక వాళ్ళు ఈ మధ్య స్కూల్స్ కూడా టెక్నో స్కూల్స్ అని ప్రవేశపెట్టారు. సో 3-4 తరగతుల నుంచి ఏదేదో జేఈ అట, ఐఐటి అట. ఏంటి ఆ పదాలు ఏంటి, ఆ పిల్లలకి ఆ స్ట్రెస్ ఏంటి? రాసి రంపాన పెట్టి రుబ్బి మీరు రాబోతే ఇంకా వాళ్ళు భయపడిపోతున్నారు. టార్గెట్ పెడుతున్నారు వాడికి. రీడింగ్ అవర్స్ పెరిగిపోతున్నాయి. మధ్యలో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమీ లేదు, బయటికి వెళ్ళట్లేదు, గ్రౌండ్స్ ఏమి లేవు. ఎవడో ఎగ్జిబిషన్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఎవరితో అద్దె చూపెడతాడు, ఈ గ్రౌండ్ మాదేనండి అని. అసలు గ్రౌండే ఉండదు. ఓకే, పెద్ద 5 అంతస్తులు 6 అంతస్తులు బిల్డింగ్లో అందరిని కుక్కేసి జైల్లాగా వాళ్ళకి చెప్తే అక్కడ ఏం చదువుతారు వాళ్ళు? మార్కులు ఏమొస్తాయి? కానీ తప్పనిసరిగా రావాలి, రాకపోతే పనిష్మెంట్లు. ఎంత డబ్బు కట్టడానికైనా పేరెంట్స్ ఇష్టపడి ఆ జైలుకి పంపిస్తున్నారు తప్ప 10 నిమిషాలు కూర్చున్నా నీ ఇష్టం ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ ఎప్పుడన్నా అసలు తల్లిదండ్రులు అడుగుతారా? మీరేం చేశారు నన్ను మాత్రం అడగండి. నా కొడుకులు ఇద్దరు డాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు. సో ఆ విషయంలో ఐఎమ్ ఎగ్జంప్టెడ్. సో వాళ్ళకి ఇష్టం లేని చదువులు చదివించటం ద్వారా, అనవసరమైన టార్గెట్స్ గోల్స్ ఇవ్వటం ద్వారా సచిన్ టెండూల్కర్ లాంటి రికార్డు ప్లేయరే 99 దగ్గర టప్ అని పడిపోతాడు. ఎందుకు? ఎక్స్పెక్టేషన్స్. జనాలు సెంచరీ కొట్టకపోతే ఏమనుకుంటారో టప్ అని అవుట్ అయిపోతుంది. సో అలాంటి పెద్ద అయినా జరిగినప్పుడు చిన్నపిల్లలు వీళ్ళంత పాపం చిన్న హృదయాలు, టెండర్ హార్ట్స్, లేత హృదయాలు. అలాంటి వాటిలో మీరు ఇలాంటి బలమైన బాంబులు పెట్టేసేసి చేస్తే మరి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవరా? చిన్నపిల్లలప్పుడు పిచ్చోడు అయిపోతున్నారు వాళ్ళు పాపం. చాలామంది అమ్మ మీ కోరిక నేను తీర్చలేకపోతున్నాను, నాన్న నన్ను క్షమించు అని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు పాపం చాలామంది పిల్లలు. దానికి ప్రధానమైన కారణం స్ట్రెస్ అండ్ డిప్రెషన్. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఒకటి. చదువుతారు పాపం, కష్టపడతారు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మిడిల్ క్లాస్ పీపుల్. ఇప్పుడు మేము చెప్పిన వాళ్ళు కార్పొరేట్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళందరూ రిచెస్ట్ పీపుల్, అబౌవ్ మిడిల్ క్లాస్ పీపుల్. బట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతో ప్రాబ్లం మనకి. వాళ్ళే ఎక్కువ ఈ దేశంలో, మన దేశంలో. సో వాళ్ళు చదువుతారు పాపం, వాళ్ళకి కావాల్సిన బిఏనో బీకామో ఏదో చదువుతారు, దానికి సరిపడా అంతకుమించి చదివించడానికి తండ్రి దగ్గర స్తోమత లేదు. పోనీ కోచింగ్లు పెట్టామా, డబ్బులు లేదు. అప్పటికే చాలా కష్టపడి చదివించారు. వీళ్ళు ఖాళీగా ఉంటారు. ఊళ్ళో వాళ్ళు అడుగుతుంటారు, ఏంటి మీ అబ్బాయికి ఇంక ఉద్యోగం రాలేదని. ఈ పిల్లాడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వాళ్ళ నాన్న అమ్మ చూసి ఆ ప్రశ్నార్థకపు చూపును భరించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అదేది నిరుద్యోగం. ఉద్యోగం వచ్చింది, సాఫ్ట్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్
ముందు కూర్చుంటాం. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే జనాలు ఏంటంటే మీ అల్లుడు ఏం చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ అండి, అమెరికాలో ఉంటున్నాడు, లేకపోతే ఏదో మనకి ఇన్ఫోసిస్లో ఉంటున్నాడు, ఇలా చెప్తాడు. కానీ వాళ్ళకు ఉండే స్ట్రెస్ ఎదురుగా మిషన్, ఇక్కడ కూడా మిషనే, కూర్చున్నవాడు కూడా మిషన్ లాగా చేస్తే తప్ప అతను ఆ సొల్యూషన్ చేయలేడు సాఫ్ట్వేర్లో. అందులో షిఫ్ట్లు, రకరకాల షిఫ్ట్లు. అర్ధరాత్రి 3 గంటలకి, తెల్లవారుజాము 3 గంటలకి రోడ్డు మీద క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటారు అమ్మాయిలు, అబ్బాయిలు. సో ఇంటికి వెళ్ళేదాకా భయమే అమ్మా నాన్నలకి. సో ఇలాగ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇంకొక ఏంటంటే సాఫ్ట్వేర్లో హ్యూజ్ అమౌంట్ శాలరీని చూపెడతారు. ఎందుకంటే నీ చదువు అలాంటిది కనుక నీకు ఇస్తాము అంటారు. కాబట్టి ఆ కంపెనీ సస్టైన్ అవుతుందో లేదు చెప్పలేం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీకు తెలిసిందే రెసెషన్ ఉంది. చక్కచక్క టాప్ 30% పీపుల్ని పీకేస్తున్నారు. కింద వాళ్ళని ట్రైనర్స్ మాత్రమే ఉంచుకుంటున్నారు. బాగా ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళందరినీ పీకేస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా కూడా గ్యారంటీ లేదు. ఇక్కడ ఎందుకు స్ట్రెస్ వస్తుంది, ఇక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారంటే, మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం రాగానే 6 అంకెల జీతం ఉందాం మీకుంటే వెంటనే మీరు చేసే పని ఏంటంటే కారు కొట్టుకుంటారు, ఒక పెద్ద 3 బెడ్రూమ్ ఇల్లు కొంటారు, అన్నిటికీ ఈఎంఐ పెడతారు. సజావుగా వెళ్తుంది. సమాజంలో గొప్ప పేర్లో మీరున్నారు. సడన్గా మీ ఆర్గనైజేషన్ వాళ్ళకి లాస్ వచ్చేసింది, మిమ్మల్ని పీకేశారు. వాట్ నెక్స్ట్? చాలామంది ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. కొంతమంది ఏంటంటే నాకు ఇక్కడ నన్నోడు పీకుతాడు అనుకొని ఉంటారు బాబు. ఆ తర్వాత వచ్చే ఈ ఈఎంఐ కట్టలేడు, వాడు వచ్చి కారు తీసుకెళ్ళిపోతాడు, ఇల్లు ఒక 5-6 కట్టగానే మళ్ళీ గొడవ అవుతుంది. అట్లా డిప్రెషన్. గొప్ప ఉద్యోగం. ఇందాక నిరుద్యోగుల గురించి మాట్లాడాను. ఇప్పుడు ఉద్యోగం వచ్చి కూడా పోతే ఏం జరుగుతుందో అని. అలాగే కొంతమంది కొత్తగా బిజినెస్ ప్రారంభిస్తారు. ఆ బిజినెస్లో లాభం రావచ్చు, అది లాటరీ. అది వ్యవసాయం. ఒకప్పుడు వ్యవసాయం లాటరీ అనేవాళ్ళం. ఇప్పుడు బిజినెస్ కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా, ఇంకా కొత్త విధానాలు వస్తున్నాయి. ఇక రైతులు, అగ్రికల్చరు, ఆక్వాకల్చరు, సెరికల్చరు, హార్టికల్చరు, ఇక్కడ రకరకాల ఈ వ్యవసాయాల్లో పెట్టుబడి సరిపడా ఆదాయం రాకపోతే వాళ్ళు పాపం డిప్రెషన్లో వెళ్ళిపోయి, ఎప్పుడు చూసినా మనం రైతుల ఆత్మహత్యలు అని మాట్లాడుతూనే ఉంటాం. ఎంత డెవలప్ అయిన దేశంలో కూడా ఇంకా అలాంటి అంశాలు వస్తున్నప్పుడు మనకు గుండె తరుక్కుపోతుంటుంది. ఎందుకు పాపం వాళ్ళు అలాగే అయిపోతున్నారు. ఇంకా భయంకరమైంది ఏంటంటే డ్రగ్స్ అండ్ బెట్టింగ్. డ్రగ్స్కి అలవాటు పడటం అనేది సిమ్టమ్ ఆఫ్ డిప్రెషన్. సో ఏది ముందు ఏది వెనక అనేది, డ్రగ్స్ తీసుకుంటే డిప్రెషన్లోకి వెళ్తారు, అది వేరే. డిప్రెషన్లో ఉన్నప్పుడు డ్రగ్స్ తాగాలనిపించదు, డ్రగ్స్ తీసుకోవాలనిపించడం కూడా ఒక ఇది ఇంటర్లింక్డ్. అవి రెండు, అది ఒక పెద్ద విష వలయం. అది ఆ వలయంలో పడిపోతే బయట రావడం అనేది జరుగుతుంది. బతుకుని మనం వదిలేసుకోవాల్సిందే. సో డ్రగ్స్ అలాంటివి కూడా ఎక్కువ వస్తే. బెట్టింగ్లు చాలా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇందాక మనం గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఏంటి, పెద్ద సెలబ్రిటీస్ బెట్టింగ్ గేమ్స్ గురించి ప్రచారాలు చేస్తున్నప్పుడు మనం ఆడితే పర్లేదు అనుకుని ఆడిపోయి అక్కడ ఓడిపోయి జీవితంలో కూడా ఓడిపోయామనే భావంతో డిప్రెషన్లోకి వెళ్ళి, డిప్రెషన్లో ఒకటే అల్టిమేట్, అది కథం లైఫ్ని వాళ్ళు చేసుకోవటం అనేది. ఇవన్నీ చెప్పేసేసి ఇంకేముందో అని అనొద్దు. కానీ సైకాలజిస్టులు లేకపోతే గొప్ప రీసెర్చర్స్ చెప్తున్నది ఏంటంటే, ఇవి నివారణకి మాత్రం డెఫినెట్గా వీటికి మార్గాలు ఉన్నాయి అని చెప్తున్నారు. వాటిల్లో ఎక్కువ నివారణ ఇవి చెప్పేదంటే నివారణ ఉపాయాలు పాజిటివ్ థింకింగ్. అంటే ప్రతిదానికి సానుకూలంగా కమ్ వాట్ మే, ఏదొచ్చినా సరే నేను భరించగలను, నేను తట్టుకునే శక్తి నాకు ఉంది అని చెప్పి ఒక సానుకూల దృక్పథాన్ని ప్రతి మనిషి పెంచుకోవాలంటే టైం మేనేజ్మెంట్, కుటుంబానికి ఎంత టైం ఇవ్వాలి, ఉద్యోగానికి ఎంత టైం ఇవ్వాలి, బయటకు వెళ్ళడానికి ఎంత ఇవ్వాలి, ఎక్సర్సైజ్కి ఎంత టైం ఇవ్వాలి, ఇలా టైంని కరెక్ట్గా మేనేజ్ చేసి కంట్రోల్ ఓవర్ విషెస్ అంటారు. అంటే నీ కోరికల మీద నీకు నియంత్రణ ఉండాలి. ఎవడో చేస్తున్నాడని మనం కూడా చేయడానికి ప్రయత్నించకూడదని చెప్తున్నారు. చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్. నేను ఇందాక చెప్పే కదా, తెల్లవారుజాము దాకా మేల్కొని ఉండి పగలంతా పడుకొని, అది అసలు మానవులు చేసే పని కాదు. ఆ సైకిల్ని డెఫినెట్గా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ కమ్యూనిటీ రిలేషన్స్ కూడా చాలా గొప్పగా మెయింటైన్. మరి ఎప్పుడైనా పార్టీ జరుగుతుంటే గేటెడ్ కమ్యూనిటీలో ఆ పార్టీలో పార్టిసిపేట్ చేయటము, ఇలాగ ఎక్కువ మంది ఫ్రెండ్స్తో ఉండటము, లేకపోతే ఈ చాటింగ్లో మంచి వాళ్ళతో చాట్ చేయటము, అలాగే ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని చెప్పటము, వాళ్ళు గుడ్ మార్నింగ్ అంటే మీరు సంతోషపడిపోవటము, ఇలాగా కమ్యూనిటీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ డోంట్ టేక్ ఎవ్రీథింగ్ టు ది హార్ట్ అనేది ఇంకోటి. ప్రతి చిన్న విషయాన్ని మేము గుండె తీసుకుని అమ్మ గుండె నొప్పి వస్తుందా అని అనొద్దు. డోంట్ టేక్ ఎవ్రీథింగ్ వినండుకోండి.
ఓకే, ఏం బోల్డ్ మంది నా ప్రపంచంలో మన ఒక్కళ్ళు ఏంటి అనే భావంతో మనం ఉంటే ఏం కాదు అని చెప్తున్నాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఖర్చు మీద నియంత్రణ. దానికి ఒక లిమిట్ లేదు, ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు, కానీ మనం నియంత్రణ అనేది ఎవరో మీ ఇద్దరిలో వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకరు పెళ్ళైన వాళ్ళు అయితే వాడు నియంత్రణ పెంచుకోవాల్సిన ఆస్కారం ఉంది. తద్వారా ఈ మనీ మేనేజ్మెంట్ కూడా, టైం మేనేజ్మెంట్తో పాటు మనీ మేనేజ్మెంట్ కూడా, ఈఎంఐలు ఎంత కట్టాలి, పాలవాడికి ఎంత, కూరలోడికి ఎంత, ఇలా రకరకాలుగా బడ్జెట్ వేసుకుని ఆ బడ్జెట్ ప్రకారం మీకు ఎంత వస్తుందో దాంట్లో సర్ప్లస్ ఉండేలాగా చూడాలి. కానీ మీకు వచ్చేది రూపాయి అయితే మీరు ఖర్చు పెట్టేది 100 రూపాయలు అయినప్పుడు డెఫినెట్గా మీరు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వీటికి తోడు అది ఏ రకమైన శారీరక వ్యాయామం కావచ్చు, అది యోగానా, లేకపోతే రన్నింగా, అథ్లెటిక్సా, లేకపోతే ఈవెన్ కొంతమంది చేస్తారు థ్రెడ్మిల్ చేస్తారు, అదే ఈ మొత్తానికి ఎక్సర్సైజ్ చేస్తే తప్పనిసరిగా చేయాల్సిన ఆస్కారం ఉంది. అప్పుడే మనము ఈ ఒత్తిడి, ఈ డిప్రెషన్లోంచి మనం బయటికి రావడానికి ఆస్కారం ఉంది. ఒత్తిడి ప్రాణాంతకం అయితే కాదు, అలాగే డిప్రెషన్ ప్రాణాలు తీస్తుందనే గ్యారంటీ అయితే లేదు. ప్రతి మనిషి ప్రతి దానికి ఒక విరుగుడు తిరుగుడు ఉంటుంది. దాని వైపు మనం దృష్టి మరలించి సజావుగా జీవితాన్ని గడిపే ఒక విధానాన్ని అలవర్చుకోవాలని చెప్పి ఆశిస్తూ నమస్తే. భవదీయుడు ప్రొఫెసర్ బాబీ వర్ధన్.